హలో. జగన్, చెప్పండి సార్. ఒక నంబర్ బి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ కావాలి. ఓకే సార్. మురళీస్వామి సార్. జగన్ ఎయిర్ టాప్ నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి ఇవ్వండి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్. చెప్పండి సార్. సిటీ బయటున్న 4 టోల్ గేట్స్ దగ్గర సూర్య బైక్ పాస్ అయిందా లేదా అని సీసీటీవీ రికార్డెడ్ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. చెక్ చేయమని చెప్పండి. ఓకే సార్. హలో, మేము కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. బండి నెంబర్ AP06E2584 గ్రీన్ కలర్ నింజా కావాసకి. ఈ నెంబర్ బండి మీ టోల్ గేట్ క్రాస్ చేస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. హలో. హలో, ఎయిర్ టాక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మెయిల్ రిసీవ్ చేసుకోండి సార్. వన్ సెకండ్. సూర్యతో మాట్లాడిన అమ్మాయిలందరూ వచ్చారు సార్. అందరినీ ఎంక్వైరీ రూమ్ లో ఉండమనండి. ఎస్ సార్. ప్రియా ఎవరు? నేనే సార్. ఏం చదువుతున్నావు? బిఎస్సి కెమిస్ట్రీ ఎస్ఐటి కాలేజ్. గాయత్రి? నేనే సార్. బిఏ హిస్టరీ ప్రెసిడెన్సీ కాలేజ్. సూర్య మీకెలా తెలుసు? సార్ సూర్య నా బాయ్ ఫ్రెండ్. ఎందుకు అడుగుతున్నారు? ప్రియా నీకు? బాయ్ ఫ్రెండ్. నీకు సుమతి? బాయ్ ఫ్రెండే సార్. అంటే ఎవ్వరూ అతన్ని లవ్ చేయలేదు సార్. నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తున్నావు. సరే, అతని ఫోన్ లిస్ట్లో నీ పేరేముందో తెలుసా? నూడిల్స్. కన్ఫ్యూజన్గా ఉంది కదా? నూడిల్స్ మాదిరిగా. సూర్య నంబర్కి ఒకసారి ఫోన్ చేయి. తిని పేరు నాన్న, ఐస్ క్రీమ్, లెమన్, కాఫీ డే, ఇలాంటివి చాలా ఉన్నాయి. చివరికి మ్యాటర్ ఏంటంటే మీ అందరినీ తను తినే పదార్థాలుగానే అనుకున్నాడు. మీలో ఎవ్వరినీ లవ్ చేయలేదు. అటెండ్ చేయి. రే సతీష్, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా. వేరే రింగ్ టోనే దొరకలేదా? చదువుకునే వయసులో చెడిపోయే ఆలోచనలతో ఉన్నారు. వీడెవడు? లవర్ సార్. ఖర్చు పెట్టడానికి ఒక బాయ్ ఫ్రెండ్, షికారు కొట్టడానికి ఒక లవ్వర్. చాలా బాగుంది మీ ఎంటర్టైన్మెంట్. అవును, ఇదంతా మీ పేరెంట్స్కి తెలుసా? సో పేరెంట్స్ని మోసం చేస్తున్నారు, అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు. అబ్బాయిలు కూడా మీతో నిజమైన ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఒకడు 4-5 గర్ల్ ఫ్రెండ్స్గా పెట్టుకుంటున్నాడు. అది కూడా మీలో ఎవ్వరికీ ఒకరికొకరికి తెలియకుండా తెలివిగా మెయింటైన్ చేశాడు. ఇదిగో, ఈవిడికి సూర్యతో సినిమా చూడాలంటే థియేటర్లో జనం ఉండకూడదంట. నీకు రన్నింగ్లో ఉన్న సినిమా నచ్చదా? అమ్మాయిలు మీరే అబ్బాయిలు మిమ్మల్ని తాకాలి, తడమాలి అని ఛాన్స్ ఇస్తే వాళ్ళకి ఆడుకోకుండా ఎలా ఉంటారు? మిమ్మల్ని మీరే సేఫ్గా చూసుకోవాలి. ఫ్రీడమ్ అనే పేరుతో మీ అమ్మా నాన్న మిమ్మల్ని క్యాజువల్గా వదిలేస్తే దాన్ని సాగ్గా చేసుకొని హద్దు మీరు వెళ్లడం వల్లనే అందరికీ సమస్యలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మంది ఎందుకో తెలుసా? సూర్యని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇప్పటి వరకు తన సెల్ ఫోన్ మాత్రమే రికవర్ చేశాం. ఇప్పటికీ తనని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియలేదు. అందుకే ఈ ఎంక్వైరీ. ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. అవసరం వచ్చినప్పుడు విచారణకి కోఆపరేట్ చేయండి. ఓకే? రిపోర్ట్ వచ్చిందా? సార్, ఆ ఏ ట్రాక్ నెంబర్ నుంచి వచ్చిన ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ లో అనుమాన పడేలా ఎవరు లేరు సార్. ఆ రిపోర్ట్ ని ఇప్పుడు వచ్చిన వాళ్ళ నెంబర్స్ ని క్రాస్ చెక్ చేశాం సార్. ఇందులో ఒక విశేషం ఏంటంటే ఒక పర్టికులర్ నెంబర్ నుంచి 10 రోజుల ముందు 2 నిమిషాల కాల్ డ్యూరేషన్ తో ఒక రిసీవ్డ్ కాల్ వచ్చింది సార్. ఆ తర్వాత హలో సార్, మేము శంకర్పేట టోల్ గేట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మీరు చెప్పిన బండి నెంబర్ మా టోల్ గేట్ దగ్గర పాస్ అవ్వలేదు సార్. అవునా? అవును సార్. సరే, ఓకే సార్. ఓకే.
హలో. సార్ మేము భువనగిరి టోల్ గేట్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన బండి నెంబర్ మా టోల్ గేట్ దగ్గర పాస్ కాలేదు సార్. సరే జాన్, ఒక నిమిషం. హలో. హలో సార్, మధురాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మా అబ్బాయి బండి అక్కడ పెట్టి వెళ్ళారట. దాంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారట. అది ఓకే, అయితే మీరు వెంటనే మధురాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఐ విల్ మీట్ యూ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంటనే బయలుదేరాలి. మురళీస్వామి గారు, సార్. మీరేం చేయాలంటే ఆ స్విచ్ ఆఫ్ మొబైల్ ఏ లొకేషన్ లో ఉందో కనుక్కోండి. ఓకే సార్. అంతేకాదు సూర్య మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అందరినీ వీలైనంత వరకు విచారణకు ఓకే పిలవండి. సార్. Urgent. తప్పకుండా సార్. ఓకే. జాన్ గారు, మీరు నాతో రండి. సార్ ఏసీబీ గారు వస్తున్నారు. సార్ జాన్, ఈ AP06E2584 రిజిస్ట్రేషన్ ఉన్న బైక్ ని మీరు పట్టుకున్నారని చెప్పారు. సార్ వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే ఇక్కడికి వచ్చాను. వాళ్ళ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. సార్ వీళ్ళు చైన్ స్నాచర్స్ సార్. 1 గంట ముందే ఈ ఎదవల్ని నేను చేసి పట్టుకున్నాను సార్. సార్ నేను ఫోన్ చేసి RTO అని విచారిస్తే అది వీళ్ళ బైక్ కాదు, వేరే ఎవరితో బైక్ అని చెప్పారు సార్. దొంగ నా కొడుకులు మనుషుల్ని కూడా కిడ్నాప్ చేస్తున్నారా? నీ పేరేంటి? ఏడుకొండలు సార్. సార్ మాకేం తెలియదు సార్. అమ్మతోడు సార్, మాకేం తెలియదు సార్. ఆడుతున్నారా? సార్ మాకేం తెలియదు సార్. ఏం తెలీదు సార్, ప్లీజ్ సార్, మాకేం తెలియదు సార్. సార్ నమ్మండి ఏం సార్. తెలీదు నీకు? సార్, 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 ఏం మాకేం తెలియదు? తెలియదు ఏయ్, సార్. ఏం తెలీదు? మాకేం తెలియదు సార్. మమ్మల్ని వదిలేయండి సార్. అబ్బా, అబ్బా. చెప్తాను సార్. సాయినగర్ బోట్ క్లబ్ దగ్గర ఉన్న బైక్ మాత్రమే తీసుకొచ్చాను సార్. నిజం సార్, మాకేం నిజం తెలియదు సార్. చెప్పు. అంతే నిజం. సార్, ప్లీజ్ సార్, మేము అవన్నీ కిడ్నాప్ చేయలేదు సార్. నమ్మండి సార్. సార్ నమస్తే. రండి. మీరేనా సూర్య అమ్మా నాన్న? అవును సార్. నేను ఏసీపీ దేవేంద్ర కుమార్. వీళ్ళే మీ అబ్బాయి బైక్ దొంగిలించింది. వీళ్ళని ఎప్పుడైనా అక్కడైనా చూసారా? ఎప్పుడూ చూడలేదు సార్. సార్, సార్ ఏమేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అన్ని రాసి వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని బైక్ ఇచ్చేయండి. వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పరా కార్తీక్. నేను మధురాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. బాబు బైక్ అయితే రికవర్ చేసి పెట్టారు, కానీ అన్నయ్య, చెప్పమ్మా. నా బిడ్డకి ఏమైందో ఏమోనని నాకు భయంగా ఉందన్నయ్య. అలాంటిదేం అయి ఉండదమ్మా. కొంచెం త్వరగా వెతకమని చెప్పండి నేను అన్నయ్య. చూసుకుంటానమ్మా, డోంట్ వర్రీ. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమ్మా, నేనున్నాను. ఫోన్ వాడికి ఇవ్వు. ఉంటాను. ధైర్యంగా ఉంటాను. చెప్పండి మురళీస్వామి. సార్, స్విచ్ ఆఫ్ అయిన సెల్ ఫోన్ నెంబర్ అడ్రస్ కనిపెట్టాం సార్. అవునా? ఒక్క నిమిషం. చెప్పండి. నెంబర్ 116 చిన్న వీధి, రంగాపేట. జాన్ గారు, మీరు మాత్రం వెళ్ళి చూసుకోండి. ఓకే.